మన్సూరాబాద్‌లో ప్రధానంగా ఉన్న సమస్యలేంటి? మీరు మేయర్ దృష్టికి ఎలాంటి సమస్యలను తీసుకెళ్తున్నారు? మేయర్ గారికి ఈ మన్సూరాబాద్ సమస్యలు మొత్తం కూడా నేను గెలిచిన నెల రోజుల్లోనే చెప్పడం జరిగింది. 2 సార్లు కౌన్సిల్ మీటింగ్ అయితే 2 సార్లు కౌన్సిల్ మీటింగ్లో మా మన్సూరాబాద్ గల్లం వినిపించడం కూడా జరిగింది. మన్సూరాబాద్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఇంకా అభివృద్ధి జరగాల్సిన పనులు, పెద్ద చెరువు ఒకటి పెద్ద ఎత్తున ఉంది. ఆ చెరువుగిన అభివృద్ధి చేసి పూర్తి స్థాయి అయితే అక్కడ కొద్దిగా కోర్టు ఆర్డర్లు తీసుకొచ్చి అధికారులు కొంతమంది ప్రలోభ పెట్టి కోర్టు ఆర్డర్ తీసుకురావడం జరిగింది. ఆ చెరువుగిన అభివృద్ధి చేసినట్టయితే చుట్టుపక్కల ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున వాకర్స్ కానీ, అదేవిధంగా పండుగలు, బతుకమ్మ పండుగలు కానీ, వినాయక నిమజ్జనాలు కానీ, ఇంకా అనేకమైన కార్యక్రమాలు వచ్చినాడు. ఒక సుందరమైన మన హైదరాబాద్లో ఎట్లయితే ట్యాంక్ బండ్ ఉందో, ఈ మన్సూరాబాద్ ట్యాంక్ బండ్ కూడా ఆ విధంగా సూచించడానికి పూర్తి స్థాయి ప్రణాళికలు వేయడం జరిగింది. అదేవిధంగా నా ఈ మన్సూరాబాద్ డివిజన్కి ఐదున్నరకు దాదాపు 40 కాలనీ ఉంటే 30 కాలనీలలో డ్రైనేజ్ వ్యవస్థలు లేవు. అవన్నీ అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ కొత్తగా ప్రణాళికలు కూడా అయినాయి. టెండర్ల ప్రాసెస్ కూడా నడుస్తుంది. ఇంకో సంవత్సరం పాటులో డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్లు కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అయిపోతాయి. ఒక ప్రణాళికతోటి మేయర్ గారికి పూర్తి స్థాయి సబ్జెక్ట్స్ కూడా చెప్పడం జరిగింది. మేయర్ గారు ఏంటంటే ఎమ్మెల్యే గారికి భయపడో, లేకపోతే ఈ మంత్రులకు భయపడో ఆమె నగర ట్యాంక్ బండ్ హెడ్ ఆఫీస్ని దాటలేకపోతుంది. కానీ ఆమెకు చేయాలని కోరుకుంది. మేయర్ గారు మంచి ప్రణాళికతో ఉన్నారు. కానీ ఈ టీఆర్ఎస్లో ఉన్నటువంటి ఆధిపత్య పోర్లతోటి ఆమె మేయర్ని ఓ డమ్మీ మేయర్ కింద చేసి పెట్టారు. మీరు ప్రశ్నించినప్పుడు వారి నుంచి స్పందన అనేది ఏ విధంగా ఉంది? ఆమెకు అదే కదా చెప్పేది. కేటీఆర్ తిడతాడేమో, కేటీఆర్ ఎమ్మెల్యేలకు చెప్పకుండా పోవద్దన్నాడు, ఎమ్మెల్యేలేమో రానియరు. ఆమె చేయాలని ఉంది. ఆమె చదువుకున్న ఆమెకు డివిజన్లో మంచి అవగాహన ఉంది. హైదరాబాద్ మీద ప్రత్యేకమైనటువంటి పట్టు సాధించాలని ఉంది. కానీ వీళ్ళు ఎవరు కోఆపరేట్ చేయకపోవడంతో ఆమె ఉంది. కానీ మేము నిలదీస్తున్నాం. తీసుకొచ్చి అభివృద్ధి పనులలో మా నిధులు ఏంది, మా వాటా ఏంది, మా డివిజన్ నుంచి జిహెచ్ఎంసీకి ఎన్ని నిధులు పోతున్నాయి, ట్యాక్స్ల ద్వారా కానీ, ఇళ్ల పర్మిషన్ల ద్వారా, మళ్ళీ రివర్స్ మా డివిజన్కి ఎంత అభివృద్ధి పనులు నిధులు వస్తున్నాయి అనే దాంట్లో ప్రత్యేకంగా జిహెచ్ఎంసీలో ప్రతిదీ కూడా 80% వాటర్ ట్యాక్స్లన్నీ కూడా న్యూ సిటీ నుంచి కడితే ఓల్డ్ సిటీకి అభివృద్ధి జరుగుతుంటాయి. నిధులను ఆలకే పోతుంటాయి. ఈ గత 30 సంవత్సరాల నుంచి కూడా జరుగుతుంది. ఎప్పుడు కూడా బీజేపీ ఇంత సంఖ్యలో కార్పొరేటర్లు గెలవలేదు జిహెచ్ఎంసీలో. ఈసారి గెలిచినాం కాబట్టి ప్రతి ఒక్కరూ నిలదీయడంతో ప్రతి మీటింగ్ గందరగోళంలాగా తయారు చేస్తారు టీఆర్ఎస్ అనమాట.